మళ్ళీ ఇమీడియట్గా వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని మనం క్లోజ్ చేస్తాం. కాబట్టి వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది వారు చేస్తున్నటువంటి చాలా మంచి సేవల్ని కొనియాడుతూ మహమ్మారి టైంలో కూడా కరోనా ఇంత విస్తృతంగా ఉన్న సమయంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి ఇంత పెద్ద ఎత్తున గ్రామాల్లో మనం పోయి చూసినప్పుడు ఎక్కడ పోయి చూసినా కానీ పేదవాళ్ళు పర్టికులర్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్, విడో పర్సన్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నేను కొన్ని గ్రామాల్లో ర్యాండమ్గా చెక్ చేశాను, ఏమైంది వాళ్ళు తలుపు తట్టి ఎర్లీ మార్నింగే వచ్చి ఇచ్చేస్తున్నారు సార్ అని. ఎక్కడైనా పొలంలో ఉంటే పొలాలు లేకపోయి ఇస్తున్నారు సార్ అంటున్నారు. కొంతమంది ఎవరన్నా హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్లో పోయి ఇస్తున్నారని వింటున్నాను. సో ఆ రకంగా మొదటి రోజే ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇకపోతే విజయనగరం యొక్క గొప్పతనం ఏంటంటే మనము పెన్షన్లో నెంబర్ 1 ఎప్పుడు ప్రతి నెల మనమే నెంబర్ 1 వస్తున్నాం, ఎవరు దగ్గర కూడా లేరు. అంటే అంత ప్రాంప్ట్గా చేస్తున్నారు పెన్షన్కి సంబంధించి. అలాగే సచివాలయాలకు సంబంధించిన ఈ రిక్వెస్ట్లు చూస్తే మనము ఇప్పటికీ కూడా నెంబర్ 1లోనే ఉన్నాం సచివాలయాల యొక్క గ్రీవెన్సెస్ రిడ్రెస్సల్లో. ఇకపోతే స్పందనకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అలాగే తహసీల్దార్స్ కానీ మండల స్థాయి అధికారులు కానీ అవి కూడా స్పందనలో రాష్ట్రంలో నెంబర్ 1లో ఉన్నాం విజయనగరం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే జస్ట్ పార్వతీపురంలో 40,000 ఎకరాలు 23,000 మందికి ROFR పట్టాలు అలాగే ప్రభుత్వ భూముల్ని వాళ్ళు సహకారం చేసుకున్నటువంటి సాగు భూమిని పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేసి వస్తున్నాము. ఇంతకంటే నిజంగా మాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక జిల్లా కలెక్టర్గా కొన్ని చరిత్రలో మాకు డైరీలో స్వతహాగా మిగిలిపోతాయి. అలాంటివి ఏమంటే, ఒకటి సచివాలయాల సిబ్బంది రిక్రూట్మెంట్ చేయటము, వాళ్ళని ఒకే రోజు ఉద్యోగం మేళాలాగా పెట్టి 4,500 పైన వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వటం, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరి ప్రొసీడింగ్స్లో జిల్లా కలెక్టర్ సంతకం ఉండటం, అది ఒక్కటైతే గుర్తుండిపోయేటటువంటి అంటే అన్ని వేల కుటుంబాల్లో నిరుద్యోగ యువతి ఇళ్లల్లో ఒక కాంతిని పెట్టాము, ఒక వెలుగును నింపాము. సో ఆ రకంగా అన్ని వేల కుటుంబాలు ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబాలకు సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంది. ఇది ఒక విషయం అయితే 75,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలని గుర్తించి వాళ్ళందరికీ కూడా స్థలాలన్నీ ఏర్పాటు చేశాము. ప్రభుత్వ భూమి లేకపోతే కొన్నాము కోట్లు ఖర్చు పెట్టి. అలాగే ప్రభుత్వ భూమి అంటే దాన్ని అలాట్మెంట్ చేసి మార్కింగ్ ఇచ్చి పెగ్ మార్కింగ్ ఇచ్చి స్టోన్ పాతి అలాగే వాళ్ళకి ఫోటోలు తీసుకొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇది కూడా చరిత్రలో మాకు ఒక గ్రీన్ మార్క్గా నిలబడిపోతుంది. అలాగే మూడోది ROFR పట్టాలకు సంబంధించి 23,000 మంది గిరిజన సోదరీమణులకు 40,000 ఎకరాలని పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఈ రోజు నుంచి టోటల్గా ఒక నెలంతా కూడా ఈ గిరిజన మాసోత్సవాలు గాంధీ గారు యొక్క దినంతో మొదలు పెట్టుకొని గాంధీ జయంతితో మొదలు పెట్టుకొని ఇది నిజమైనటువంటి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం అంటే నిజంగా ఇప్పుడు సాకారం అవుతుందనేది అయితే మేము భావిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఇక్కడ ఉండటం, విజయనగరం ఒక కలెక్టివ్ టీం వర్క్గా పనిచేయటం, ప్రతి విషయంలో కూడా మనం ముందుండటం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనము గ్రామ సచివాలయాల 625 గ్రామ సచివాలయ బిల్డింగ్లు అలాగే రైతు భరోసా కేంద్రాలు సుమారు 600 పైన రైతు భరోసా కేంద్రాలు, సుమారు 600 పైన హెల్త్ క్లినిక్స్ అంటే వెల్నెస్ క్లినిక్స్, విలేజ్ క్లినిక్స్ అవి, అలాగే అంగన్వాడీ సెంటర్లు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. ఇవన్నీ కూడా మీకు మార్చి లోపలనే
సుమారు 570 కోట్ల రూపాయల విలువతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాల్లో వస్తూ ఉన్నాయి. గ్రామాల్లో మీరు గమనించండి ఒక్కసారిగా, ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి బిల్డింగ్స్, ఒక్కొక్క బిల్డింగ్ చూస్తూ ఉంటే, అది గ్రామ సచివాలయం బిల్డింగ్ చూస్తుంటే కలెక్టర్ పోయి అక్కడ ఉద్యోగం చేస్తామా అనే పరిస్థితిలో ఉన్నాయి, అంత అలంకరణగా ఉన్నాయి. దానికి తోడుగా మనం అదనంగా మన జిల్లాకు ఒక స్పెషాలిటీ ఏంటంటే హౌస్ సైట్లకి పట్టాలతో పాటుగా చెట్లను నాటే కార్యక్రమం ఒకటి తీసుకొచ్చాం. ఈరోజు జగనన్న పచ్చతోరణంలో రాష్ట్రంలోనే విజయనగరం నెంబర్ 1 ఉంది. జగనన్న పచ్చతోరణం గ్రీనరీకి మనము ఒక సిగ్నేచర్గా అయిపోయింది. సో ఆ రకంగా ఈరోజు ఇంత అంకిత భావంతో పనిచేసినటువంటి సేవకుల గురించి మనం అందరము రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళందరికీ కూడా మన యొక్క చప్పట్లతో వాళ్ళని సగౌరవంగా మనం గౌరవించుకోవడం అన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా బాగుంది. మనం ఆ విధంగా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. గట్టిగా కొట్టండి, మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. బ్యాక్ రండి. Thank you.